ఈరోజు చెప్పబోయే కథ చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక 1 రూపీతో జీవితం మొత్తం మారిన ఒక అబ్బాయి గురించి చెప్తాను. ఇది సినిమాలా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. ఒక చిన్న ఊరిలో పుట్టిన రాజు ఒక గరీబ్ పూర్ ఫ్యామిలీలో జన్మించాడు. తన తల్లి డైలీ కూలి పని చేస్తూ చాలా పిల్లలకి అన్నం పెట్టడానికి కాస్త కష్టపడేది. రాజుకి స్కూల్ అంటే చాలా ఇష్టం, కానీ పూర్ కండిషన్స్ వల్ల చాలా రోజులు స్కూల్కి వెళ్ళలేకపోయాడు. ఒకరోజు రాజుకి ఒక 1 రూపీ తన చేతిలో ఉంది. ఆ రోజు కూడా ఏదైనా కొనుక్కొని తినాలి అంటే చాలా ఆలోచించాడు. 1 రూపీతో టిఫిన్ కొనుక్కోవచ్చా లేదా ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచించాడు. అప్పుడే రాజుకి ఒక ఐడియా వచ్చింది. 1 రూపీతో చిన్న చాక్లెట్ ప్యాకెట్ కొని అది స్కూల్ దగ్గర పిల్లలకి అమ్మడం మొదలుపెట్టాడు. 1 రూపీలో కొన్న ప్యాకెట్ని 2 రూపీస్కి అమ్మాడు. ప్రాఫిట్ వచ్చింది. ఆ ప్రాఫిట్ని నెక్స్ట్ డే 2 ప్యాకెట్స్కి వాడాడు. ఇలాంటి బిజినెస్ మైండ్తో రాజు చిన్న ఏజ్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ని నేర్చుకున్నాడు. 10th క్లాస్ కంప్లీట్ అయ్యాక రాజు చిన్న స్కేల్లో మొబైల్ రిపేరింగ్ స్టార్ట్ చేశాడు. యూట్యూబ్ వీడియోస్ చూసి తన స్కిల్స్ పెంచుకున్నాడు. తన గోల్ మాత్రం క్లియర్గా ఉంది. నా లైఫ్లో ఏదైనా చెయ్యాలి, ఫ్యామిలీకి బాగా సపోర్ట్ ఇవ్వాలి అని ఆలోచించాడు రాజు. ఒక యాప్ ఐడియాతో స్టార్టప్ మొదలుపెట్టాడు. ఒక యాప్లో లోకల్ వెండర్స్కి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవ్వడంతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. చాలామంది చూసి నవ్వారు. రాజు లాంటి వాడికి స్టార్టప్ ఏంటి అని చెప్పి నవ్వారు. తను ఈ ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. యాప్ క్రాష్ అయింది, ఫండింగ్ లేదు, లోన్స్ తెచ్చారు. కానీ రాజు బ్యాక్ స్టెప్ వేయలేదు. ఒకరోజు ఒక ఏంజల్ ఇన్వెస్టర్ వాళ్ళకి రాజు ఐడియా నచ్చింది. వాళ్ళు 20 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఆ రోజు రాజుని మార్చింది. ఆ ఇన్వెస్టర్తో యాప్ని అప్గ్రేడ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేశాడు. 1 yearలో 10 lakh యూజర్స్ యాప్ని వాడటం స్టార్ట్ చేశారు. మీడియాలో రాజు స్టోరీ వైరల్ అయింది. 1 రూపీతో స్టార్టప్ సక్సెస్ అని న్యూస్ హెడ్లైన్స్ అయ్యాయి. ఇప్పుడు రాజు ఒక క్రోర్పతి. ఆయన సక్సెస్ స్టోరీ చాలామందికి మోటివేషన్. ఆయన తన ఊర్లో స్కూల్కి కూడా హెల్ప్ చేస్తున్నాడు. పూర్ స్టూడెంట్స్కి ల్యాప్టాప్స్, బుక్స్, స్కాలర్షిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఈ కథలో నీతి ఏంటంటే 1 రూపీలో కూడా మనం లైఫ్ చేంజ్ చేయొచ్చు, కానీ ధైర్యం, మంచి ఆలోచన అండ్ హార్డ్ వర్క్ ఉండాలి. మీరు కూడా ఏదైనా ఒక చిన్న స్టెప్తో మీ లైఫ్ని మార్చగలరు. ఆలోచించండి, మీకున్న చిన్న ఆపర్చునిటీని ఎలా వాడుకోవాలి. రాజు లాంటి విజయం మీరు సాధించగలరు. థ్యాంక్ యూ గైస్. మరొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.